ఈ సృష్టిలో 84 లక్షల జాతులు జీవరాశులు ఉన్నాయి. అవన్నీ సరించడానికి మనస్సే కారణం. ఈ మనస్సు అనేటువంటిది సృష్టి స్థితి లయములకే కారణము, ప్రళయానికి కారణము, మంచికి మోక్షానికి నరకానికి తీసుకుపోవడానికి కూడా ఈ మనసే కారణం. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే, వారు చేసినటువంటి పుణ్యకర్మ ఫలము చేతను, పాపకర్మ ఫలము చేతను ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. కావునని అందరికీ ఒకే విధమైనటువంటి మనస్సు లేదు కదా. ఎన్ని కోట్ల జనం ఉన్నారో, ఎన్ని జీవులు ఉన్నాయో, ఒక్కొక్క జీవికి ఒక రకమైన మనస్సు ఉండడానికి కారణం వారు చేసినటువంటి కర్మ ఫలమే కారణం. కనుక మనస్సు అనేటువంటిది మోక్షానికి కానీ నరకానికి కానీ మనసే కారణము. కావుననే మానయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు. మోక్షానికి కానీ నరకానికి కానీ సుఖానికి కానీ దుఃఖానికి కానీ సమస్త ద్వంద్వయాలకు కార్యక్రమాలకి మనసే కారణం అని చెప్పారు. అలాంటి మనస్సును నిగ్రహించడానికి సృష్టిలో వేద పారాయణాలు, సత్కర్మలు, వ్రతాలు, పూజలు, భజనలు, ధ్యానము, యోగము, తపస్సు ఇవన్నీ కూడా ఎందుకంటే మనస్సును నిగ్రహించడానికే. ఈ ఒక్క మనస్సుని నిగ్రహించగలిగితే మానవుడు దేవుడుగా మారుతాడు. ఈ మనస్సును జయించలేని వాడు ఎన్ని తిప్పలు పడినా వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు తప్ప మరి ఇంకో ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మానవుడు మార్చుకోవలసింది ఏమిటంటే మనస్సు. మొట్టమొదటిగా ఈ మనస్సుని మార్పు చేసుకున్నప్పుడు మాత్రమే ఎన్ని మతాల్లోకి వెళ్ళినా, ఎన్ని సంప్రదాయాల్లోకి వెళ్ళినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని భజనలు, ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ యొక్క ఫలితము మనకి లభిస్తుంది. కాబట్టి మనస్సుని జయించలేని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి అంతగా ఫలితం ఉండదు. వాళ్ళు శ్రమ వృధా అవుతుందన్నమాట. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాలకి గురువుగారు. మనసును అనుసరించి సర్వేంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియములను అనుసరించి బయట కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి పనికి ఈ మనస్సు, ఇంద్రియాలే కారణం. ముందు మనస్సును మనం నిగ్రహించుకొని సకల పుణ్యకర్మాలు చేయటం ప్రారంభించాలి. అందుకని ఇంద్రియ నిగ్రహం లేనటువంటి పూజలు కానీ, యజ్ఞములు కానీ, దానాలు కానీ ఏవి కూడా సత్ఫలితాన్ని ఇవ్వవు. తద్వారా మానవుడు మంచిగా మారే అవకాశం ఉండదు. కాబట్టి ముందుగా ఎవరైనప్పటికీ, ఎంతటి వారైనప్పటికీ మనస్సును జయించి మనస్సుని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయనేటువంటిది అందరూ గ్రహించి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.